ఒకరోజు సాయంత్రం మిస్ బెల్లా కొత్తగా ఓవెన్లో మసాలా పాప్కార్న్ తయారు చేస్తుంది. అద్భుతమైన వాసన రూమ్ అంతా వ్యాపిస్తుంది. మిస్ బెల్లా, వావ్, ఈ పాప్కార్న్ ఎంత బాగుంది, టామ్కి ఇది చాలా నచ్చుతుంది. అంతలో టామ్ అక్కడికి వచ్చి ఆనందంగా, వావ్, పాప్కార్న్ నా ఫేవరెట్. టామ్ సూట్ వేసుకొని స్టైల్గా సోఫాలో కూర్చుని నచ్చిన సినిమాతో పాప్కార్న్ తినడానికి రెడీ అవుతాడు. కానీ ఇదంతా గమనిస్తూ ఉన్న జెర్రీకి తనకు పాప్కార్న్ కావాలి అని అనిపిస్తుంది. జెర్రీ అప్పుడు, టామ్ తన పాప్కార్న్ నాకు ఇవ్వడు, కానీ నేను తప్పక దొంగలించాలి. జెర్రీ తన తెలివితో ఒక ప్లాన్ వేస్తాడు. జెర్రీ పక్కనే ఉన్న ఒక చిన్న రోప్ తీసుకుని టామ్ కూర్చున్న సోఫాలకి కట్టేస్తాడు. టామ్ తన పాప్కార్న్ తినడం మొదలు పెడతాడు. అప్పుడే జెర్రీ చిన్నగా రోప్ లాగుతాడు. టామ్ సడన్ గా కింద పడిపోతాడు. టామ్ కోపంగా, హే జెర్రీ, నీకెంత ధైర్యం? టామ్ వెంటనే లేచి మరో ప్లాన్ వేసుకుంటాడు. సరదాగా ఈసారి జెర్రీకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. టామ్ ఓ పెద్ద బౌల్ తీసుకుని మరింత పాప్కార్న్ తెచ్చుకుంటాడు. జెర్రీ మరోసారి దొంగలించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి టామ్ సీక్రెట్గా ఇంకో బౌల్లో నీళ్లు పోసి ఉంచుతాడు. జెర్రీ స్లోగా వచ్చి టామ్ దృష్టిని డైవర్ట్ చేసి పాప్కార్న్ బౌల్ అనుకొని వాటర్ బౌల్ని పట్టుకొని పరిగెడతాడు. కానీ వెంటనే స్ప్లాష్! జెర్రీ, ఏమిటిది? టామ్ పెద్దగా నవ్వుతాడు. జెర్రీ తడిచిపోతాడు. కానీ ఇలా వదిలేస్తాడా? వెంటనే పాప్కార్న్ బౌల్ తీసుకొని పరిగెడతాడు. టామ్ వెంట పడతాడు. ఇద్దరు ఇల్లంతా తిరుగుతూ ఒకరినొకరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. పాప్కార్న్ గాల్లో ఎగిరిపోతుంది. చివరికి టామ్ మరోసారి జెర్రీని పట్టుకోవడానికి దూకుతాడు. కానీ బామ్! టామ్ డోర్కి ఢీ కొట్టి పడిపోతాడు. జెర్రీ నవ్వుతూ ఒక చిన్న బౌల్లో పాప్కార్న్ పెట్టుకొని సంతోషంగా తింటూ వెళ్ళిపోతూ, టామ్, పాప్కార్న్ చాలా టేస్టీగా ఉంది, థ్యాంక్స్. టామ్ కోపంగా, జెర్రీ, నువ్వు మళ్ళీ దొరికావంటే. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.